చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. సో ఈ రోజు మన మూవీ టాక్స్ లో టాపిక్ వచ్చేసి, అసలు ఇది టాపికే కాదు, నిజంగా ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కళ అయితే నెరవేరింది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, హరిహర వీరమల్లు. సో థియేటర్స్ దగ్గర అయితే పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఫ్యాన్స్ అయితే రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అసలుకి కంటున్న కళ అయితే నెరవేరింది ఈ రోజుతో. నిజంగా ఎప్పటి నుంచో 70mm మీద చూడాలి చూడాలి చూడాలనుకుంటున్న కళ అయితే నెరవేరింది. ఆఫ్టర్ అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇదే మొదటి సినిమా కాబట్టి గూస్ బంప్స్ వచ్చాయి 70mm మీద. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే ఆహా ఇక చాలు అని అయితే అనిపించింది అనమాట. అసలు ఫ్యాన్స్ అయితే ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అసలు ట్రైలరే మూవీ రేంజ్ లో హడావుడి చేస్తారు ఫ్యాన్స్. అలాంటిది ఈరోజు మూవీ రిలీజ్ కి ఇంకెంత హడావుడి చేస్తారో అసలు మాటల్లో చెప్పనక్కర్లేదు. సో అంత అంటే ఎందుకంటే 70mm మీద చూసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒకేసారి చూసేసరికి గూస్ బంప్స్ వచ్చేసి అందరికి నిజంగా అంటే ఆ ఫీల్ అనేది ఫ్యాన్స్ కి మాత్రమే తెలిసిద్ది. సో మీలో ఎంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేసేయండి. డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి అయితే తప్పకుండా చూసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదంతా మనం పక్కన పెట్టేస్తే స్టోరీ గురించి అయితే మాట్లాడేసుకుందాము. అసలు స్టోరీ ఎలా ఉంది ఏంటక్క అని అడిగితే మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్ళాలే తప్ప స్టోరీ గురించి అయితే వెళ్ళకూడదు అనమాట మూవీకి. ఎందుకు అంటే మైథలాజికల్ ఫిలిం కాబట్టి అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఎక్స్పెక్ట్ చేసినా అది మన తప్పే అవుతుంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళండి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళండి. అయితే మనం స్టోరీ గురించి మనం మాట్లాడేసుకున్నట్టయితే అంటే అందులో ఒక పాజిటివ్ ఉంది. 70% వరకు ఓకే అనిపించేలా ఉంది, ఇంకా 30% వరకు లేదు చాలా బోరింగ్ గా ఉంది అని అయితే అనిపించింది అనమాట. 70% ఎందుకు ఓకే అనిపించింది అంటే అందులో ఒక పాజిటివ్ ఉంది. హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసారు కాబట్టి. అసలు స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక పాజిటివ్ ఏంటి అంటే మన బ్రిటిష్ వాళ్ళ నుంచి మన ఇండియాని ఎలా అయితే ఫైట్ చేసి తెచ్చుకున్నారో, అంటే బ్రిటిష్ వాళ్ళు ఎంతైతే టార్చర్ పెట్టారో అంతకు మించి మొఘల్స్ మనల్ని టార్చర్ పెట్టారు. అంటే చాలా కాలం వరకు ఈ విషయం ఎవరికి తెలీదు, బట్ ఇప్పుడు మూవీస్ లో ఈ స్టోరీ అనేది తెస్తున్నారు అనమాట. అదే ఈ మూవీ అంటే హరిహర వీరమల్లు మూవీ అదనమాట. సో ఎంత టార్చర్ పెట్టారు, మనం ఎంత ఫైట్ చేసాము, ఇండియాని వాళ్ళ దగ్గర నుంచి ఎలా కాపాడుకున్నాం అనేది హరిహర వీరమల్లు స్టోరీ. సో ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ గురించి మనకి తెలిసిన విషయమే, ఎంత బాగా చేస్తారు, అందులో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు అనేది తెలిసిన విషయమే. అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్ గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మొత్తం అంతా ఆయన డైరెక్షన్ లోనే జరిగినట్టయితే అనిపించింది అనమాట. కొన్ని ఓన్ డైలాగ్స్ చెప్పడం కానీ, ఆయన కొంచెం అంటే కామెడీ పండించడం కానీ, హీరో కాంబినేషనే కానీ కొంచెం ఓన్ డైరెక్షన్ లో వెళ్ళినట్టయితే అనిపించింది. సో టు బి ఫ్రాంక్, ఎంఎం కీరవాణి గారి సాంగ్స్ గురించి మనం ఎక్కువ జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బానే ఉంది, అంటే సాంగ్స్ కూడా బానే ఉన్నాయి, కాకపోతే కనెక్షన్ అనేది అంతగా లేదు అని అయితే అనిపించింది అనమాట. అంటే సాంగ్ కి లేకపోతే సీన్ కి సంబంధం లేకుండా ఆ మూవీ తీసారని అయితే అనిపించింది. ఆ డైరెక్షన్ లో వెళ్ళిందని అయితే అనిపించింది అనమాట. సో మొత్తానికైతే మూవీ 70% ఓకే అనిపించింది, ఒక 30% అయితే చాలా బోరింగ్ గా అనిపించింది. సాంగ్స్ విషయానికి వస్తే ఓకే, కీరవాణి గారు కూడా కొంచెం ఎందుకో డల్ అయినట్టయితే అనిపించింది, బట్ ఇట్స్ ఓకే ఫైన్. సో మూవీ అయితే నైస్. అండ్ అలానే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అయితే సూపర్ ఉంది. డెఫినెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ చూడాలి అంటే 70mm స్క్రీన్ మీద చూడాలి అంటే తప్పకుండా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసేసేయండి, మిస్ చేయొద్దు. ఎందుకంటే మిస్ అవుతే మటుకి అసలు మనం ఇంకా 70mm మీద స్క్రీన్ మీద చూడలేము. అండ్ పార్ట్ 2 కూడా ఉందంట. సో పార్ట్ 2 ఇంతకంటే బాగుంటుందా లేకపోతే బోరింగ్ గా ఉంటుందో తెలీదు, చూసేద్దాము. పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. సో మొత్తానికైతే ఇది స్టోరీ కోసం అయితే వెళ్ళదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అయితే వెళ్ళండి. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో వచ్చేసి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.